హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి ఒక అప్డేట్ అనేది చూద్దాం. అలాగే ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చినాయి, దాని గురించి చూద్దాం. అలాగే ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ అండ్ చార్జ్మెన్ సంబంధించి కూడా ఆల్ ఇండియా మాక్ టెస్ట్, అంటే మీకు 100 క్వశ్చన్స్ కూడా యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా మీకు ఆల్ ఇండియా మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఐ స్టడీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఏ టైంకి ఉంటుంది, దాని ప్రాసెస్ ఏంటి, అది కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఇక చాలామంది ఏంటంటే అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీకు లాస్ట్ నేమ్ ఏదైతే ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఉన్నాయో అవి వచ్చినాయి, లాస్ట్ నేమ్ అయితే రాలేదు. సో దాని గురించి చాలామంది కంగారు పడుతున్నారు, లాస్ట్ నేమ్ రాలేదు, మాకు ఎగ్జామ్కి ఎలో చేస్తారా లేదా అని. సో మీకు ఒరిజినల్ ఇంకా హాల్ టికెట్స్ అనేది 72 అవర్స్ బిఫోర్ వస్తున్నాయి. అంటే థర్డ్ అంటే ఫస్ట్ని మీకు ఈవినింగ్ మీకు హాల్ టికెట్స్ అయితే వస్తాయి. సో ఆ హాల్ టికెట్స్లో పూర్తిగా మీ నేమ్ అన్నీ కూడా ఉంటాయి. ఒకవేళ అక్కడ కూడా మీ నేమ్ అది లేకపోయినా మీకు నో ప్రాబ్లం, మీకు ఎగ్జామ్కి అయితే అలో చేస్తారు. అది కంప్యూటర్ యొక్క ప్రాబ్లము. ఓకే, కంప్యూటర్ సర్వర్ యొక్క ప్రాబ్లం అది. సో మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, మీ ప్రిపరేషన్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఎగ్జామ్ ఐ స్టడీ ఇన్స్టిట్యూట్ మీకు అందరికీ తెలిసిన ఇన్స్టిట్యూటే. లాస్ట్ టైం టెక్నికల్గా నాన్ టెక్నికల్గా మన గ్రూప్లో మోడల్ పేపర్స్ అన్నీ కూడా పెడుతున్నారు. ఆల్మోస్ట్ 1 to 8 మోడల్ పేపర్స్ టీఎంఎంకి అలాగే చార్జ్మెన్ కూడా పీడిఎఫ్ డైరెక్ట్గా పెట్టడం జరిగింది. వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు పెడుతున్నారు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇది టోటల్గా 1/2/2024 అంటే రేపు. ఇక్కడ 2 సెషన్స్లో ఎగ్జామ్స్ అవుతాయి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఆ లింక్స్ అనేవి ఓన్లీ సపోజ్ టీఎంఎం అయితే ఒక టైమింగు, అలాగే చార్జ్మెన్ అయితే ఒక టైమింగ్లో ఓపెన్ అవుతాయి. మీరు టీఎంఎంకి రాయాలి అనుకుంటే ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైతే టీఎంఎం ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారో 1/2/2024 అంటే రేపు 90 minutes టైం అనేది ఉంటుంది. 9 to 12, ఓకే, 9 to 12 PM వరకు ఉంటుంది. సో మీకు ఆ లింక్ యాక్టివేషన్లో ఉంటుంది. ఆ లింక్స్ అన్నీ కూడా మనకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం మెయిన్ ఏంటంటే ఐ స్టడీ ఇన్స్టిట్యూట్ వారు యూట్యూబ్లో లైవ్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది. మీరు ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏ లింక్స్ యాడ్ చేయాలి, జస్ట్ మీ నేమ్ ఎంటర్ చేసి మీరు ఎగ్జామ్లోకి వెళ్ళిపోవచ్చు. ఎక్కువ డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేయవసరం లేదు, మీ మొబైల్ నెంబర్ కానీ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎగ్జామ్ ఆల్మోస్ట్ లైవ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. లైవ్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు ఇన్ కేస్ ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ ఏమైనా అర్థం కాకపోయినా, అంటే సరిగ్గా లేకపోయినా, సరిగ్గా మీకు ఓపెన్ అవ్వకపోయినా, ఇవన్నీ కూడా మీకు 9 to 11 వరకు 12 వరకు మీకు యూట్యూబ్ లైవ్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది. దాంట్లో మీరు క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఏమైనా అడగాలన్నా మీరు డైరెక్ట్గా అడగవచ్చు. ఇది టీఎంఎంకి. ఇన్ కేస్ చార్జ్మెన్ ఎగ్జామ్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కూడా రాయాలనుకుంటే టీఎంఎం ఎగ్జామ్ కూడా రాయొచ్చు, వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ చార్జ్మెన్ ఎగ్జాము ఆఫ్టర్నూన్ 2 to 5. సో 90 minutes టైం అయితే ఎగ్జాము. సో మీ లింక్ ఓపెన్ అయిన వెంటనే 90 minutes టైం అనేది ఉంటుంది. ఆ టైం అన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి. యూట్యూబ్ లైవ్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది ఆ టైంలో కూడా. సో మీరు ఆ టైంలో ఏమైనా క్వశ్చన్స్ అడగాలన్నా డైరెక్ట్గా ఆ లైవ్లో మీరు మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. అవన్నీ లింక్స్ అన్నీ కూడా మన ఛానల్లో డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కూడా లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్లో మీరు డైరెక్ట్గా వెళ్తే ఆ యూట్యూబ్ లైవ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో చూసుకొని ఆ యూట్యూబ్ లైవ్లోనే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది యూట్యూబ్ లైవ్లో. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అందరూ కూడా రాయండి, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరగా పడుతున్నాయి. ఇవి నాన్ టెక్నికల్ సంబంధించి ఎగ్జామ్ కాబట్టి సుమారుగా ఈ ఒక్క ఎగ్జామ్కే కాకుండా ఎస్ఎస్సికైనా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయి, రైల్వేకి కూడా ఉపయోగపడతాయి. చాలా ఎగ్జామ్స్కి ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంటాయి. మనకి ఫ్రీగా వచ్చే ఎగ్జామ్స్ కాబట్టి ఎవరు కూడా ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు, అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇంకా అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేస్తున్నాయి.
మీరు చూస్తున్నారు ఇంకొక 1 డేలో అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తాయి. సో ప్రిపరేషన్ అనేది ఆల్మోస్ట్ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటుంటారు. సో ప్రిపేర్ అయితే అవ్వండి. ఈసారి సపరేట్గా వేరే ఏజెన్సీ వచ్చింది, ఫెయిర్గా అవుతాయి, మన తెలుగు వాళ్ళకి చాలా జాబ్స్ వస్తాయని మనం ఆశిస్తున్నాం. సో ఎవరు కూడా ఎక్కువగా చదవండి. ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా చదివినవి ఎక్కువగా రివైజ్ చేసుకోండి. మళ్ళీ ఎక్కువగా ఎక్స్ట్రా కొత్త టాపిక్స్ చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు. అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జీకే కానీ, ఇంగ్లీష్ కానీ మినిమం మీరు అటెంప్ట్ అయితే చేయండి. మీరు ఎగ్జామ్ ఒకసారి రాసి ఆ యొక్క రిజల్ట్స్ కూడా మీకు ఈవినింగ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీకు ఈవినింగ్ అలాగే క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అంటే పీడిఎఫ్ డైరెక్ట్గా ఏ పేపర్ అనేది మీ గ్రూప్లో పీడిఎఫ్ కూడా పెట్టడం జరుగుతుంది. అన్నీ కూడా ఉంటాయి. సో మీరు ఆల్మోస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ చూసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. పేపర్ కంటెంట్ ఏంటో మీకు కూడా తెలుస్తుంది. మనకి ఐ స్టడీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకి ఒక మంచి అవకాశం ఇచ్చారు. సో ఆ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.